నమస్తే సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఏంటంటే నేను నా వృత్తిలో చాలామంది ఫస్ట్ టైం ఎర్న్ చేస్తున్న ఎంప్లాయీస్ని కలుస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ కొన్ని ఐటీ కంపెనీస్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఈ పిల్లలు అప్పుడే ఫస్ట్ జాబ్ చేస్తూ ఉంటారు. సో మాకు సార్ మేము ఇప్పుడే ఎర్న్ చేస్తున్నాం ఇన్కమ్, మేము ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి మేము ధనవంతులం కావాలనుకుంటున్నాము, వీ వాంట్ టు బికమ్ రిచ్. సో దీనికి ఏం చేయాలి, ఎటువంటి పద్ధతులు పాటించాలి, ఎటువంటి అలవాట్లు నేర్చుకోవాలి, చేస్తే ఇప్పుడు మేము 21, 22 ఉన్నాం సార్. సో బై ద టైం 35, 40, 45 వచ్చేంతవరకు వీ వాంట్ టు బికమ్ రిచ్. దీనికి కావాల్సిన ఏం చేయాలని అడుగుతూ ఉంటారనమాట. ఇదేదో పెద్ద సైన్స్ కాదు, పెద్ద కాంప్లెక్స్ సబ్జెక్ట్ కాదు, వెరీ కామన్ సెన్స్ అనమాట. కొంచెం చిన్న కామన్ సెన్స్ మెథడ్స్ వాడామనుకోండి, మన చిన్న ఇన్కమ్తో స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి అలవాట్లు డెవలప్ చేసుకుంటే రిచ్ అవ్వడం అంత పెద్ద కష్టం కాదు. కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంది, కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయి. సో ఈ మంచి అలవాట్లు ఎన్ని ఎక్కువగా మనం పాటిస్తే అంత తొందరగా మనము ధనవంతులయ్యే అవకాశం ఉంది, డబ్బులు సేవ్ చేసే అవకాశం ఉంది, అండ్ డబ్బులు అక్యుములేట్ చేసే అవకాశం ఉంది. సో వన్ ఆఫ్ ద కామన్ థింగ్, ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ మనం చేసే పైన శ్రద్ధ పెట్టి 100% కష్టపడాలి. అండ్ ఆ జాబ్లో 100% బాగా చేస్తూనే ఎక్కడ అవకాశం కుదిరితే అక్కడ మన శాలరీ నెగోషియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామనే కన్నా ముందు కూడా మనం ఇన్కమ్ ఎలా పెంచుకోవాలని చూడడం అనేది ఫస్ట్ ప్రయారిటీ. సో దానికి నేను ఇది పని చేస్తున్నాను, ఈ స్కిల్స్ నేర్చుకుంటే నాకు ఇప్పుడు ఇవాళ 20,000 శాలరీ వస్తుంది, ఈ స్కిల్స్ నేర్చుకుంటే 25,000 వస్తాయి, 30,000 వస్తాయి. లేదు నేను చాలా బాగా పనిచేస్తున్నాను, ఐ నీడ్ హయ్యర్ శాలరీ. అడిగి మన ఎంప్లాయర్ని అడగండి, సార్ నేను ఇంత బాగా పనిచేస్తున్నాను, నాకు శాలరీ పెంచమనండి. సో దట్ ఈస్ వన్ మెథడ్. అండ్ ఆల్వేస్ లుక్అవుట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబులు కానప్పుడు మన ప్రైవేట్ సెక్టర్లో హానెస్టీ, లాయల్టీ అన్నీ మంచివే. లాయల్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఎట్ ద సేమ్ టైం వేర్ ఎవర్ యూ గెట్ ఎన్ ఆపర్చునిటీ, బికాజ్ ఎంప్లాయర్స్ కూడా వాళ్ళ కాస్ట్కు చూసుకున్నప్పుడు నీకు ఎక్కడైనా మంచి ఆపర్చునిటీ వస్తే చూసుకోండి. ఇఫ్ ఇట్ హెల్ప్స్ యువర్ కెరియర్, గో. ఇది మంచి రైజ్. సో దట్ ఈస్ వన్ వే. సెకండ్, ఆబ్వియస్లీ స్కిల్స్ పెంచుకొని శాలరీ పెంచుకోవడం. థర్డ్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది దే ఆర్ 2 kinds ఆఫ్ యాసెట్స్. ఒకటి లయబిలిటీస్ పెంచే యాసెట్ ఉంటుంది, ఒకటి ఇన్వెస్ట్మెంట్ యాసెట్ ఉంటుంది. సో మనం ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక కార్ కొంటున్నాం. యాక్చువల్లీ కారు ఈజ్ అన్ యాసెట్, ఉంది వాల్యూ, మనం ఒక 10 లక్షలు పెట్టి కారు కొని ఉండొచ్చు. కాకపోతే ఇట్స్ డిప్రిషియేట్ అవుతుంది, ప్రతి నెల మనం పెట్రోల్ డీజిల్ పోయాలి. అదే 10 లక్షలు పెట్టేసేసి ఇంకొక యాసెట్ ప్రతి నెల 6,000, 7,000 వచ్చే రెంట్ వచ్చే యాసెట్ ఏదైనా ఉందనుకోండి, అంటే అప్రిషియేట్ అవుతుంది, ప్రతి నెల మీకు ఇన్కమ్ వస్తుంది. సో ఐడియల్లీ ప్యాసివ్ ఇన్కమ్ పెంచే యాసెట్స్ను ఫస్ట్ ఫోకస్ చేయాలి. కుడ్ బి ఒక రెంట్ వచ్చే ప్రాపర్టీ కావచ్చు, రెంట్ వచ్చే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ప్రతి నెల ఎక్స్ అమౌంట్ వచ్చే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియా కావచ్చు, వాటిలో ఇన్వెస్ట్ చేయడం. సో బేసికలీ నా శాలరీకి ఇంకొంచెం అడిషన్స్ ఇన్కమ్ వచ్చిందనుకోండి, దట్ ఈస్ ఎ గుడ్ యాసెట్. ఫస్ట్ అట్లాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే ప్యాసివ్ ఇన్కమ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ ఓన్లీ ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్లో ఈవెన్ రీట్స్ ఉన్నాయి, ఆర్ సమ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. కొద్దిమంది ఎఫ్డీలో పెట్టుకొని వాటి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ను కూడా సేవ్ చేసుకొని దాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో దే ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా రకమైన ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసుకొని ప్యాసివ్ ఇన్కమ్ పెంచుకొని సెకండరీ ఇన్కమ్ పెంచుకోవడం థర్డ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫోర్త్ ఖర్చులు తగ్గించుకొని ఒక ప్లాన్, బడ్జెట్ అనేది ఒకటి అలొకేట్ చేసుకోవడం. లెట్స్ సే మనం 100 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు ఒక 40-50% వరకే మన అవసరాలకి ఖర్చు పెట్టుకొని, ఒక 30% సేవింగ్స్ పెట్టుకొని, ఒక 20% మన నీడ్స్, ప్రతి ఒక్కరికి మనం సంపాదిస్తున్నప్పుడు మంచి బట్టలు వేసుకోవాలని, సినిమాలకు వెళ్ళాలని కానీ, ఒక ట్రావెల్ చేయాలని కానీ, సో ట్రీటింగ్ అవర్ సెల్ఫ్ వెల్, అవన్నీ చేయాల్సింది. దానికి ఒక ఇంత పోర్షన్, ఒక 20% పోర్షన్ పెట్టుకొని 30% మినిమం సేవింగ్ చేస్తూ ఉంటే ఏంటవుతుందంటే ఖర్చులు తగ్గించడము, అట్ ద సేమ్ టైం సేవింగ్స్ పెంచడం వల్ల ఆబ్వియస్లీ మనం అనుకున్న ఏవైతే గోల్ ఉంది, సెకండ్ ఇన్కమ్ పెంచుకునే సోర్సెస్ తొందరగా స్టార్ట్ అవుతాయన్నమాట. సో అందుకే ఈ బడ్జెట్ ఓన్లీ సంపాదన ఒకటే కాదు, వచ్చిన డబ్బుల్ని కూడా హౌ డు వి సేవ్, ఎంత పర్సెంట్ సేవ్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఇప్పుడున్న కాలంలో ఏ వస్తువు కూడా మొత్తం ఒకేసారి పెట్టుకునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఈఎంఐ, ఒక లోన్ అనేది చాలా అవసరం. ఇల్లు కొనాలన్నా సరే, ఏదన్నా
వస్తువులు, ఇంటికి కావాల్సిన వస్తువులు కానీ ఎసెన్షియల్స్ కూడా మనం ఈఎంఐ ద్వారా కొంటాం. సో మనకున్న అప్పులు కానీ లోన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే లోన్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర అప్పులు ఉన్నా సరే హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్నవి ఫస్ట్ క్లియర్ చేసుకొని లో ఇంట్రెస్ట్ రేట్ ఉన్నవి కంటిన్యూ చేస్తూ అయినంతవరకు తక్కువ లోన్ తీసుకోవాలి, తక్కువ అప్పులు చేయాలి, తక్కువ లయబిలిటీస్ చేయాలి. అట్లని చెప్పి లోన్ లేకుండా ఇవాళ బతకలేము. ఎందుకంటే చాలా థింగ్స్ ఎక్స్పెన్సివ్ అయ్యాయి. మనకు వచ్చే సంపాదనతో ఒకేసారి పెట్టి కొనే స్తోమత అందరికీ ఉండదు. స్తోమత ఉన్నా కూడా ఒకేసారి అంత సేవ్ చేసి మనం కొనలేము కాబట్టి కంపల్సరీ ఈఎంఐ. అలాంటప్పుడు మాత్రం నెగోషియేట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ నీకు ₹2, 2%, 1%, 0.5% ఇంట్రెస్ట్ తక్కువ ఉంటే అక్కడ తీసుకొని అది కూడా సేవింగ్సే. దెన్ ఇవి అయ్యాక నౌ దట్ ఏంటి, మీరు ఇన్కమ్ పెంచుకున్నారు, ఖర్చులు తగ్గించుకున్నారు, ఆల్టర్నేట్ స్ట్రీమ్స్ చేసుకున్నారు. నెక్స్ట్ కమ్స్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, మంచి హయ్యర్ గ్రోత్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైనా పర్లేదు. అండ్ ఆల్సో మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు, మీకు దో యు ఆర్ యంగ్, మీకు రిస్క్ అసలు నచ్చదు, నేను ఎక్కువ రిస్కీ యాసెట్స్లో పెడితే నేను రాత్రి నిద్రపోలేను అనే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అలాంటప్పుడు డోంట్ టేక్ రిస్క్, మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టండి. ఎవరైతే రిస్క్ టేకర్స్ ఉంటారో, నాకేం ప్రాబ్లం లేదు, ఈ డబ్బులు నాకు ఇప్పుడు అవసరం లేదు, ఫ్యూచర్ కోసం అవసరము, ఐ డోంట్ వరీ, గ్రో అయితే చాలు, ఇవాళ షార్ట్ టర్మ్లో అప్స్ అండ్ డౌన్స్ అయినా నాకేం భయం లేదనే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి క్లారిటీ ఉన్నవాళ్ళు మంచి ఈక్విటీను ఏదైనా మంచి గ్రో అయ్యే యాసెట్లో పెట్టుకోవచ్చు. గోల్డ్ అంటే గోల్డ్ పెట్టుకోండి. వాట్ ఎవర్ ఏ ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు నచ్చుద్దో, విచ్ బీట్స్ ద ఇన్ఫ్లేషన్ బీట్ చేసి మంచి గ్రో అవుతుందో వాటిలో ఇన్వెస్ట్ చేయండి. ఇవన్నీ చేశాక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇవన్నిటితో పాటు ఏంటంటే కాన్స్టెంట్గా అప్గ్రేడ్ చేసుకొని శాలరీ పెంచుకోవడం. ఎట్లా అన్నాను, ఎక్కడైనా న్యూ ఆపర్చునిటీస్, ఇంకా బిజినెస్ మైండ్. బేసికలీ ఏంటంటే వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ బిజినెస్ మైండ్. నేను ఎలా ఇప్పుడు నేను 40 ఉంది, నాకు ఎక్స్పీరియన్స్, ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది, కెన్ ఐ స్టార్ట్ సమ్ అనదర్, ఇంకొక సైడ్ హజిల్ మొదలు పెట్టొచ్చా, నేను ఈ పని చేస్తూనే ఇంకొక బిజినెస్ చేయొచ్చా, ఇంకొక రెవెన్యూ స్ట్రీమ్ జనరేట్ చేయొచ్చా అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ఇప్పుడున్న ఏమంటారు హై ఇన్ఫ్లేషనరీ లైఫ్ స్టైల్కి అండ్ ఆల్సో ఉన్న ఎన్విరాన్మెంట్కి ఒకటే ఇన్కమ్, ఒకే పని చేస్తూ బతకడం అనేది కొంచెం కష్టంగా ఉంది. అలాంటప్పుడు యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ బిజినెస్ మైండ్ సెట్. దానికోసం ఏంటి, సక్సెస్ఫుల్ పీపుల్తో కలవడం, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, మంచి నెట్వర్క్ మెయింటైన్ చేసుకోవడం, అండ్ కాన్స్టెంట్గా అందరితో టచ్లో ఉండడం. సో ఏమవుతుందంటే వీటి వల్ల ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ అని ఎక్కడి నుంచైనా రావచ్చు. ఈ ఆపర్చునిటీస్ నువ్వు క్లోజ్ చేసి, మైండ్ సెట్ క్లోజ్ చేసి లుకౌట్ చేయకపోతే కనబడవు. వేరాజ్ కాన్స్టెంట్గా మనసులో అది తిరుగుతూ ఉంది అనుకోండి, ఎక్కడైనా కనబడ్డప్పుడు ఇమ్మీడియట్గా యూ కెన్ గ్రాప్ దెమ్ అనమాట. ఓకే, XYZ ఫ్రెండ్, అరే నేను ఒక రెస్టారెంట్ పెడుతున్నాను, మంచి ప్రాఫిటబుల్ ఏరియాలో, మంచి ఏరియాలో పెడతా ఉన్నాను, యూ వాంట్ టు ఇన్వెస్ట్, కొంచెం టైం స్పెండ్ చేయి. సో దట్స్ అన్ ఆపర్చునిటీ, అంటే దట్స్ అన్ ఎగ్జాంపుల్. సో ఎన్ని రకాల బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఆల్వేస్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ ఇట్లాంటి ఆపర్చునిటీస్ చూసుకొని తొందరగా మల్టిపుల్ ఇన్కమ్స్ జనరేట్ చేసుకున్నాం అనుకోండి, ఈవెన్ మన పని అనేది ఆపకుండా కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూనే అండ్ మంచిగా వెల్త్ అక్యుములేట్ చేసుకొని బై ద టైం మీరు ఒక 40 పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు సెటిల్ అయ్యే లోపల యూ క్యాన్ యాక్చువల్లీ బికమ్ ధనవంతులు అవ్వడం అనేది పెద్ద కష్టం కాదు. సో ఇప్పుడు చాలా ఇదొకటే కాదు, ఇంకా మల్టిపుల్, కొద్దిమంది ఏంటంటే ట్రేడింగ్ నేర్చుకుంటారు, స్టాక్ ట్రేడింగ్ నేర్చుకుంటారు, సమ్ అదర్ కమోడిటీ ట్రేడింగ్ నేర్చుకుంటారు. వీక్లో ఒక 1 or 2 hours, 3 hours ఆర్ డైలీ ఒక 15-20 నిమిషాలు చేసేవాళ్ళు ఉన్నారు. దాని ద్వారా కూడా, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే దానికి తగ్గట్టు ట్రైనింగ్ నేర్చుకోండి. దాని తగ్గట్టు కొద్దిమంది వేరే ఈవెన్ ఫిజికల్ కమోడిటీస్లో కూడా బయట డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయిని పెట్టుకుంటారు, వాళ్ళు జాబ్ చేస్తూనే ఇంకొక షాప్ పెడతా ఉంటారు, అక్కడ ఒక మనుషులను పెడతారు. సో ఇట్స్ ఆల్ మన మైండ్ సెట్ ఈజ్ ద లిమిటేషన్ అనమాట. మన మైండ్ సెట్ సెట్ చేసుకొని ఓవర్ ఆఫ్ పీరియడ్ టైం మన క్యాపిటల్ సేవ్ చేసిన అమౌంట్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా ధనవంతులయ్యే అవకాశం ఉంది. సో ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఇంతకుముందు ధనవంతులైన వాళ్ళు కూడా మీరు చూస్తే కామన్ ట్రేడ్స్ ఇవే ఉంటాయి. సైడ్ హజిల్సే కానీ, వచ్చిన ఆపర్చునిటీస్ని చూసుకోవడం కానీ, అవసరం ఉన్న చోట రిస్క్ తీసుకోవడం, అవసరం లేని చోట రిస్క్ ఆపేసి కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం అనుకున్నది సాధించవచ్చు, ధనవంతులు అవ్వచ్చు. ఇది మైండ్ సెట్ అనేది 20sలోనే అలవాటు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ద అర్లీ యూ స్టార్ట్ ఇట్లాంటి అలవాట్లు, ద బెటర్ ఇట్ ఈస్. ఈ అడిక్షన్ ఈజ్ బెటర్ దాన్ కొన్ని వ్యసనాలు ఉన్నాయి, వాటికన్నా కూడా సంపాదించడం అనేది, సేవింగ్ చేయడం అనేది, రైట్ మైండ్ సెట్ అనే వ్యసనం ఉంది అనేది చూసారా, అది చాలా మంచిదన్నమాట. థ్యాంక్ యూ అండి. హోప్ఫుల్లీ యూ విల్ ఆల్సో బికమ్ రిచ్. థ్యాంక్ యూ.